హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆలివర్ యాజ్ ఫర్ మోర్ అనేటువంటి లెసన్ని ఒక స్టోరీ లాగా మనం తెలుసుకుందాం. సో ఈ ఆలివర్ యాజ్ ఫర్ మోర్ అనేటువంటి లెసన్ని అది ఒక షార్ట్ స్టోరీ అనమాట. ఆలివర్ ట్విస్ట్ అనేటువంటిది ఒక చాలా పెద్ద వర్క్ అనమాట. అది చాలా పెద్ద పుస్తకం. దానిలో ఉన్నటువంటి కేవలం ఒక ఎక్స్ట్రాక్ట్ మాత్రమే మనం తీసుకొని ఆలివర్ యాజ్ ఫర్ మోర్ అనేటువంటి ఒక షార్ట్ స్టోరీ లాగా మనకి సిలబస్లో ఇవ్వబడింది అనమాట. సో ఆలివర్ యాజ్ ఫర్ మోర్ అంటే ఆలివర్ ఎక్కువ పెట్టమని అడిగాడు అనమాట. సో ఏం పెట్టమని అడిగాడు? చార్ల్స్ డికెన్స్ కూడా చాలా కష్టతరమైనటువంటి బాల్యం అనేటువంటి తన యొక్క జీవితంలో తనకు ఉందన్నమాట. సో చాలా కష్టాలు పడ్డాడు. తనకి కూడా తన యొక్క తండ్రి గారు తొందరగా చనిపోవడం, కష్టాలు భరించడం, తల్లిగారు వేరే ఆయన్ని పెళ్లి చేసుకోవడం, సో అక్కడ అనేకమైనటువంటి కష్టాలు ఆయన ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో దానిని అతని యొక్క లెసన్లో ఆలివర్ ట్విస్ట్ అనేటువంటి ఆ యొక్క లెసన్లో ఆయన రాయడం జరిగిందనమాట. సో ఆటోబయోగ్రఫికల్ ఎలిమెంట్ అంటారు. ఎక్కడైతే కవి కానీ, కవయిత్రి కానీ, రచయిత కానీ వారికి ఉన్నటువంటి అనుభవాన్ని వారు రాసినటువంటి రాతల్లో కనుక వారు పెట్టుకున్నారు అంటే దానిని ఆటోబయోగ్రఫికల్ ఎలిమెంట్ అంటాం. సో ఇక్కడ ఆలివర్ యాజ్ ఫర్ మోర్ అంటే మరి ఒక స్త్రీ ఉందన్నమాట. సో ఆవిడికి వివాహం జరగలేదు. వివాహం జరగకుండానే తను మరి గర్భవతి అవ్వడం జరుగుతుంది. గర్భవతి అయిన తర్వాత ఆవిడకి ఒక చెల్లి ఉంటుంది, వాళ్ళ నాన్నగారు ఉంటారు, వాళ్ళ అమ్మగారు ఉంటారు అనమాట. సో ఆ స్త్రీ ఏమనుకునిద్దంటే ఆ ఇంట్లో ఉండడం అనేటువంటిది నివసిస్తూ ఉన్నటువంటి సమయంలో మరి చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా నాలుగు రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. పెళ్ళవలేదు ఈ అమ్మాయి, కానీ గర్భవతి అయింది అని చెప్పి నాలుగు రకాలుగా మాట్లాడి వాళ్ళ పొరవ అంతా కూడా తీసేస్తూ ఉండేసరికి, అమ్మో ఇలా అయితే నా చెల్లెలకు కూడా వివాహం జరగదు, నా జీవితం ఎలాగో పాడైపోయింది, నా చెల్లెల జీవితం అయినా సరే బాగుపడాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని వదిలేసి అక్కడ నుంచి పారిపోయి వచ్చేస్తారనమాట. అలాగే వాళ్ళ నాన్నగారు వాళ్ళ చెల్లి కూడా ఆ పొరుగు కోసం మరి చెల్లెలకి వివాహం జరగాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారు వాళ్ళ చిన్న కూతురు తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు సమాజానికి భయపడి. సో ఈ స్త్రీ ఏం చేసిద్దంటే అక్కడ నుంచి పారిపోవడం మొదలుపెట్టిద్ది అనమాట. సో అనేకమైన ప్రాంతాల గుండా మరి చిరిగిపోయినటువంటి బూట్లు వేసుకొని, మరి అదొక పాశ్చాత్య దేశం కాబట్టి, చాలా అభివృద్ధి చెందినటువంటి దేశం కాబట్టి అక్కడ పరిగెడుతూ ఉంటుంది అనమాట. సో ఈ యొక్క ఆలివర్ యొక్క జీవితమే కాదు కానీ అక్కడ ఉన్నటువంటి అనాథలందరి జీవితాలు కూడా ఇలాగే వారి యొక్క జీవితం అనేటువంటిది కొనసాగుతూ ఉండేదన్నమాట. సో వారు అనేకమైన కష్టాలు పడుతూ ఉండేవారు. అనాథలు అని చెప్పి వారిని అందరూ కూడా చాలా తక్కువ చూపు చూసేవారు. తినడానికి ఆహారాన్ని కూడా సరిగా పెట్టేవాళ్ళు కాదు. వారితో పనులన్నీ కూడా చేయించుకునేటువంటి వారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు అనేటువంటివి ఇటువంటి చార్ల్స్ డికెన్స్ సమయంలో పరిస్థితులన్నీ ఇలాగే ఉన్నాయి అని చెప్పి నిజంగా వచ్చినట్లుగా పరిస్థితులన్నీ ఇలాగే ఉన్నాయి అని చెప్పి తెలియజేయడం కోసం ఈ యొక్క స్టోరీ రాయడం జరిగిందనమాట. మరి ఇంకా మనం చూసినట్లయితే ఆ యొక్క స్త్రీ పరిగెత్తి తన యొక్క కాళ్ళన్నీ కూడా నొప్పులు వచ్చేసి మరి ఆ షూస్ కూడా చాలాసార్లు కుట్టి తీసి హోల్స్ పడిపోయి ఉన్నాయి అనమాట. సో చాలా కూడా ఆ యొక్క బూట్లన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి. సో ఇంకా పరిగెత్తలేక గర్భిణి నెలల నిండి ఉంది, ప్రసవానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో తను అలా పరిగెత్తి అలసిపోయి ఒక రోడ్డు చివర తను పడుకొని ఉంటుంది అనమాట. సో అప్పుడు ఈ యొక్క వర్క్ హౌస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క స్త్రీని చూస్తారు. తన యొక్క పరిస్థితి అంతా కూడా బాగాలేదని చెప్పి మరొక వాహనంలో ఎక్కించుకొని ఆ యొక్క వర్క్ హౌస్కి తీసుకొచ్చిన తర్వాత సరే ఈమె ప్రసవానికి సిద్ధంగా ఉందని చెప్పి ఒక వైద్యుడిని పిలిపిస్తారు. ఆ వైద్యునితో పాటు ఒక వృద్ధురాలు కూడా వస్తుంది. ఆవిడ ఏంటంటే కానుకలు చేసేటువంటి ఆవిడ అనమాట. అలా చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఏమైంది అంటే ఆవిడ ఏమంటదంటే ఈ యొక్క ఆలివర్ ట్విస్ట్ వాళ్ళ మదర్, నా కుమారుడు నాకు ఎవరైతే పిల్లలు పుడతారో ఆడపిల్ల అయినా సరే మగ పిల్లడైనా అతను పుట్టిన తర్వాత అతని ముఖాన్ని చూసి నేను చచ్చిపోతే చాలు అంటదనమాట. సో అప్పుడు ఆ డాక్టర్ గారు అంటారు, అదేంటమ్మా నీ వయసు చాలా చిన్నది కదా, ఈ సమయంలో నేను చచ్చిపోతాను అని అంటున్నావేంటి, నీకు ఇంకా అంత భవిష్యత్తు ఉంది కదా అంటే, నాకు ఎలాంటి కోరికలు లేవండి, ఇంకా తన యొక్క శరీర స్థితి అంతా కూడా తనకు తెలుసు, తన బలహీనత ఎంతగా ఉందో తనకు తెలుసు, మానసిక వేదన ఎంత ఉందో తెలుసు, కుమారుని చూడాలి అన్న ఒక్క గట్టి సంకల్పం ద్వారానే తను బ్రతుకుంది. కాబట్టి కుమారుడు పుట్టగానే అతని ముఖాన్ని చూసి చచ్చిపోవాలనుకుంది. నిజంగానే ప్రసవం చేస్తారు. మరి అలాగే పిల్లాడు పుడతాడు, ఒక మగపిల్లాడు పుడతాడు. ఆ మగపిల్లాడు పుట్టిన తర్వాత ఆ పిల్లాడిని చూసిన వెంటనే ఇంకా తన కళ్ళు మూసేస్తుంది, చనిపోతుంది. తర్వాత ఆ యొక్క డాక్టర్ గారు ఎవరైతే ఉంటారో ఆమె యొక్క ఎడం చేతిని చూస్తారు, పెళ్ళి అయిందా లేదా అని చెప్పి చూద్దామని. ఎడం చేతి చూస్తే ఎలాంటి ఉంగరం కూడా ఉండదన్నమాట. సో వారికి ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరగాలి అంటే మరి 2 చేతులకు కూడా ఉంగరాలు పెట్టుకుంటారు. ఆడవాళ్ళ ఎడమ చేతి ఉంగరపు వేలికి ఉంగరాన్ని పెడతారనమాట. సో దానికి కూడా ఒక సైకలాజికల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ యొక్క నరం హృదయానికి కనెక్ట్ అయ్యి ఉండడం ద్వారా, సో అది కనెక్ట్ అవ్వడం ద్వారా మంచిగా కనెక్షన్ అనేటువంటి ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఎంగేజ్మెంట్ అయ్యేటువంటి సమయంలో ఈ యొక్క ఎడమ చేతికి ఉంగరపు వేలికి స్త్రీకి ఉంగరాన్ని పెడతారనమాట. సో అందుకని ఆ ఉంగరం లేదు అని చెప్పి చెప్పగానే ఎప్పుడు జరిగేటట్టే
మనం చాలా కేసులు చూస్తూనే ఉంటాం కదా, ఇలాంటి పరిస్థితులు మనం ఎన్నో చూసాము అని చెప్పి ఆ యొక్క వృద్ధురాలు డాక్టర్ గారు మాట్లాడుకుంటారు. ప్రసవం అయిపోతుంది, ఆమె గబగబా ఆ పిల్లాడికి స్నానం చేయించింది. ఇంతకుముందు పిల్లలకి ఏవైతే బట్టలు కట్టిందో పాత బట్టలు, అవే బట్టల్లో ఇతను కూడా చుట్టిద్ది అనమాట పుట్టినటువంటి పిల్లాడిని. తర్వాత అక్కడ మిస్టర్ బొంబుల్ అనేటువంటి ఒక అధికారి ఉంటాడు, ఈ యొక్క వర్క్ హౌస్ బాధ్యత అంతా కూడా చూసుకునేటువంటి వాడు మిస్టర్ బొంబుల్. ఆ బొంబుల్ ఏం చేస్తాడు అంటే ముందున్నటువంటి వారందరూ కూడా పేర్లు పెట్టేశాడు. PQRSతో పెట్టారు. ఇప్పుడు T అనేటువంటి లైన్ టర్న్ వచ్చిందనమాట. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పేర్లు పెడతారు, ఎవరు పుడితే వాళ్ళకన్నమాట. సో ఇప్పుడు ముందు పుట్టినోడికి ఏతో స్టార్ట్ అయ్యేటువంటి పేరు, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్బర్ట్. తర్వాత B అనేటువంటి పేరుతో స్టార్ట్ అయ్యేది బంబుల్ అని, C అనే దాంతో అట్లా ఒక్కొక్కటి ఆ పేర్లు చూసుకొని పెడుతూ ఉంటారనమాట. సో అట్లా పెడుతూ ఇతను పుట్టేటువంటి సమయానికి T అనేటువంటిది వచ్చిందనమాట. ఎస్తో ఆల్రెడీ పెట్టేశారు, ఆర్తో పెట్టేశారు, క్యూతో పెట్టేశారు. ఆ ట్విస్ట్ అని చెప్పి పేరు పెట్టేసిన తర్వాత పేరు పెట్టేస్తాడనమాట. పెట్టిన తర్వాత ఇంకా ఆ పిల్లోడిని అలాగే పెంచుతూ ఉంటారు. తను పుట్టిన వెంటనే తన తల్లి చచ్చిపోద్ది అనమాట. సో అతను అనాథగా అయిపోతాడు. సరే పెరిగిన తర్వాత తండ్రి ఎవరో తెలుసుకుందాము అంటే తండ్రి గురించి చెప్పడానికి అక్కడ స్త్రీ లేదు. మరి వాళ్ళు అడుగుదాం అనుకుంటారు, మరి మీ భర్త గారు ఎవరమ్మా ఏంటి, అంత సమయం లేదు, ప్రసవం చేసేస్తారు, పిల్లాడు పుట్టేస్తాడు, తీసేస్తారు. సో ఇదంతా కూడా జరిగిపోతుంది అనమాట. అలా అయిపోయిన తర్వాత తండ్రి ఎవరో తెలియదు, తల్లి చనిపోయింది. కాబట్టి ఆలివర్ అనేకమైన కష్టాలు పడతాడు. ఎన్ని కష్టాలు అంటే చెప్పడానికి వీల్లేదు. చార్ల్స్ డికెన్స్ కూడా అలాగే అనేకమైన కష్టాలు పడతాడు అనమాట. సో అతని కష్టాలను ఈ యొక్క క్యారెక్టర్ రూపంలో మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఇంకా ఈ యొక్క ఆలివర్ ఇలాగే పెరిగి పెద్దవాడు అవుతూ ఉంటాడు అనమాట. సో వాళ్ళకి ప్రతిరోజు కూడా గంజి, ఓకే, సో గ్రూయల్ అంటే ఇక్కడ సూప్ లాంటిది అనమాట, అది పెడుతూ ఉంటారనమాట. ఆ యొక్క సూప్ని వేసుకొని గ్రూయల్ గిన్నెలో, వాళ్ళ గిన్నెలో ఒక పెద్ద హాల్ అనేటువంటిది ఉంటుంది, భోజనాల గది. సో అక్కడికి వెళ్ళిపోయి అందరూ కూడా కూర్చుంటారు. పిల్లలందరూ కూడా మంచిగా బెంచీలు ఉంటాయి. సో ఆ బెంచీల మీద వాళ్ళు కూర్చున్నప్పుడు ఒక పెద్ద డబరా లాంటి దాంట్లో ఉంటుంది. దాన్ని వండినటువంటి ఆ వంట మేస్త్రి ఉంటాడు, అతను ఒక్కొక్క గేడె తీసి పిల్లలకి గిన్నెలో వేసిస్తాడు. వీళ్ళు స్పూన్తో చక్కగా దాన్ని తింటారనమాట. సో ఆ వేసినటువంటి గ్రూయలు సూప్ ఏదైతే ఉందో ఈ పిల్లలకి అది సరిపోయేది కాదు, ఇంకా ఎక్కువ తినాలనిపించేది. ఆ గిన్నెల్ని చాలా శుభ్రంగా చేసి మొత్తం కూడా తినేసేవాళ్ళు. వాళ్ళకి అంత బాగా ఆకలేసేది. అంత ఆకలేసినటువంటి సమయంలో కూడా పిల్లలు ఏం చేసేవాళ్ళు అంటే అలాగే మొత్తం కూడా గిన్నెంతా కూడా నాకేసినట్టుగా మొత్తం కూడా తినేసేవాళ్ళు. ఇంకా ఎక్కువ తినాలనిపించేది అనమాట. సో అక్కడ ఉన్నటువంటి ఒక పిల్లాడు, అది ఒక హాస్టల్ లాంటిది కదా, సో ఆ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లాడు చాలా ఎత్తుగా ఉంటాడు, చాలా సన్నగా ఉంటాడు. వాడికి అసలు సరిపోవట్లేదు అనమాట. సో పెద్దగా ఉన్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ తినాలి అనేటువంటి కోరిక ఉంది. ఒకవేళ రెండో రోజు ఎక్కువ కనుక పెట్టకపోతే పక్కనున్న పిల్లాడిని తినేస్తానన్నంత ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినంత ఆహారం ఎదిగే పిల్లలు చాలా ఎక్కువగా తింటూ ఉంటారు. సో అది తిననీయకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. సో కావాల్సినంత పెట్టకపోయేసరికి అడుగుదామంటే అంత ధైర్యం చేయలేరు. సో అలాంటప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు అంటే, సరే మనందరిలో ఒకళ్ళు లేచి వెళ్ళి మిస్టర్ బొంబుల్ అధికారి ఎవరైతే ఉంటారో, లేదంటే అక్కడ మనకు వడ్డించేటువంటి వ్యక్తి మాస్టర్ ఎవరైతే ఉంటారో అతని దగ్గరికి వెళ్ళి మనకి ఈ ఒక్క గెరిట అనేటువంటి సరిపోవట్లేదు, మనకి ఇంకా గ్రూయల్లు లేదా సూప్ ఎక్కువ వేయాలి అని చెప్పి అడుగుదాము అని అనుకుంటారు. ఎవరు ధైర్యం చేయలేకపోతున్నారు కాబట్టి మనందరిలో ఎవరో ఒకళ్ళ పేరు, మనందరి పేర్లు కూడా చక్కగా పేపర్ మీద రాసేసి చీటీలుగా వేసి తీద్దాము. ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళే వెళ్ళి ఫస్ట్ వాళ్ళతో మాట్లాడాలి, ఆ మేనేజ్మెంట్ డైరెక్టర్స్తో మాట్లాడాలి. మాట్లాడటం ద్వారా మనందరికి కూడా ఎక్కువ సూప్ అనేటువంటిది వస్తుంది అని చెప్పి వాళ్ళు అట్లాగా చెప్పుకుంటారనమాట. సో ఇంకా అలా చెప్పుకున్న తర్వాత నిజంగానే అందరి పేర్లు కూడా రాస్తారు. రాసేసిన తర్వాత తీస్తారు. తీగానే ఆలివర్ పేరు అనేటువంటిది వస్తుంది అనమాట. సో ఆలివర్ పేరు రాగానే ఇంకా వాళ్ళకి ఆ నెక్స్ట్ డే వచ్చేసారు భోజనం చేయడానికి. మరి వాళ్ళకి ఆ సూప్ అనేది గిన్నెలో వేసారు, తింటూ ఉన్నారు. ఇంకా అందులోకి ఆ మాస్టర్ దగ్గరికి ఆలివర్ని వీళ్ళు పంపించారు. వెళ్ళి అడుగు 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 అని చెప్తా ఉండేసరికి ఆ వంట వండుతూ వడ్డిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతని చేతిలో గెరెట్ ఉంటుంది, ఆ గెరెట్తో అందరికి వడ్డిస్తూ ఉంటాడు. అతని దగ్గరికి ఆలివర్ వెళ్ళి చాలా భయంగా అతనికి ఇష్టం లేకపోయినా సరే అందరూ ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి, అతని టర్న్ వచ్చింది కాబట్టి, అతని అడగాల్సినటువంటి బాధ అతని మీద ఉంది కాబట్టి వెళ్ళిపోయి ఆ మాస్టర్ని, మాకు ఇది సరిపోవట్లేదు, ఐ వాంట్ మోర్, అంటే నాకు కొంచెం ఎక్కువ గ్రూయల్ అనేటువంటిది కావాలి అని చెప్పి అడగగానే అతని చేతిలో ఉన్నటువంటి గెరెట్తో ఆలివర్ని పట్టుకొని గట్టిగా కొడతాడనమాట. సో కొట్టగానే ఇంకా ఆలివర్ అక్కడే ఏడుస్తాడు. తర్వాత అతను అక్కడ ఉన్నట్టుగా కాకుండా మళ్ళీ మిస్టర్ బొంబులకు చెప్తాడు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్తారు. ఇది చాలా పెద్ద సెన్సేషన్ చేస్తారు. ఇంకా ఆలివర్ని తీసుకెళ్ళి అందరి ముందు కూడా, ఆ భోజనం చేసేటువంటి పిల్లలందరి ముందు కూడా నిలబెట్టి కర్రతో మిస్టర్ బొంబులు పద్దాక కొడతా ఉంటాడు. ఎందుకు అలా చేస్తాడంటే ఇంకెవరు కూడా ఆలివర్ లాగా ఎక్కువ ఆహారం కావాలి అని చెప్పి అడగకూడదు అనేటువంటి ఉద్దేశంతో అతను కొడతా ఉంటారు. ఒక వారం రోజులు చీకటి గదిలో పెడతారు. అక్కడ అంతా కూడా చలిగా లేస్తూ ఉంటుంది. వాళ్ళకి చలికి
వారి శరీరాన్ని కాపాడుకోవడానికి మందమైన బట్టలు దుప్పట్లు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. చాలా కష్టమైనటువంటి పరిస్థితి వారి యొక్క జీవితం. ఇంకా ఈ యొక్క ఆలివర్ని తీసుకెళ్ళి చీకటిగా ఉన్నటువంటి ఏమాత్రం కూడా ఎక్కడ కూడా కాపుదల లేనటువంటి ఒక గది, బయట ఉన్నటువంటి గదిలో పెట్టేస్తారు. చలిగాలు వచ్చేస్తూ ఉంటుంది, చీకటిగా ఉంటా ఉంటుంది. ఓన్లీ తినేటప్పుడు మాత్రమే బయటకు తీసుకొచ్చేవాళ్ళు, స్నానం చేసేవాళ్ళు, చేపించేవాళ్ళు, మళ్ళీ లోపలికి పంపించేసేవాళ్ళు అనమాట. చలిగా ఉండేది, కళ్ళు మూసుకున్నా సరే నిద్ర వచ్చేది కాదు, చీకటిగా ఉన్నాడు అని బాధేసేది. తల్లి లేదు, అలాగని తండ్రి ఎవరో తెలియదు, ఎవరు లేరు, నేను ఒంటరిగా ఉన్నాను. పద్దాకి బొమ్మలు తీసుకెళ్ళి అందరి ముందు కొడతా ఉండేవాడు. సో అదంతా కూడా తలుచుకొని అతని యొక్క జీవితం చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు బయట ఒక పేపర్ మీద ఒక నోటీస్ లాంటిది మిస్టర్ బొమ్మలు రాస్తాడనమాట. సో అదేంటంటే, ఎవరైతే ఈ ఆలివర్ని కొనుక్కుంటారో వాళ్ళకి మేము 5 పౌండ్లు ఇస్తాము అని చెప్పి ఈ పిల్లాన్ని పెట్టినటువంటి ఆ చీకటి గదికి బయట అతికిస్తాడనమాట పేపర్ మీద రాసి. ఇంకా తర్వాతే అక్కడే ఇంకొక వ్యక్తి ఉంటాడనమాట, వాళ్ళకి సమాధుల పెట్టెలు చేసేటువంటి వ్యక్తి. వర్క్ హౌస్లో ఎవరు చనిపోయినా సరే వాళ్ళకి శవపేటికలు చేసేటువంటిది ఈయనే అనమాట. నాకు ఆ శవపేటికలు చేసేటువంటి వాడికి ఎవరో ఒకరి సహాయం అయితే కావాలి, కాబట్టి నువ్వు ఇతను కొనుక్కుంటే నీకు మంచిది అని చెప్పి అతనికి సలహా కూడా ఇస్తాడు ఆలివర్ని కొనుక్కోమని. ఇంకా అలాగే ఆలివర్ జీవితం చాలా కష్టాల్లో ఉంటుంది. మెయిన్ విలన్ అసలు మిస్టర్ బొమ్మలే. పద్దాకా ఆలివర్ని ఇసుకిస్తానే ఉంటాడు, ఏదో ఒక శ్రమ పడతానే ఉంటాడు, చాలా కష్టంగా ఎదుగుతూ ఉంటాడు. సో ఇలాగా ఆలివర్ యాజ్ ఫర్ మోర్ అనేటువంటి షార్ట్ స్టోరీ అనేటువంటిది రాయబడింది చార్ల్స్ డికెన్స్ ద్వారా.